పనిలో వేగం పెంచుతున్నారు రేవంత్ రెడ్డి. పరిపాలనపై మరింత పట్టు పెంచుకునేలా అడుగులు వేస్తున్నారు. సచివాలయంతో పాటు కీలక స్థానాల్లో కొత్త అధికారులు నియమిస్తూ తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ఈ ఎంపికలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్న రేవంత్ సీఎంఓ కార్యదర్శుల నుంచి పోలీస్ కమిషనర్ వరకు తన టీం ఎంపికలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఐఏఎస్ల బదిలీలకు సైతం శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ సర్కార్. కీలకమైన స్థానాల్లో సీనియర్లకు ప్రాధాన్యమిస్తూ పోస్టింగ్లు ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా ఉండి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అతి సన్నిహితంగా మెలిగిన వారందరినీ బాధ్యతల నుండి తప్పించారు రేవంత్ రెడ్డి. రాజీవ్ శర్మ, సోమేష్ కుమార్, అనురాగ్ శర్మ, ఏకే ఖాన్ ఇలా 7 సీఎం సలహాదారులకు ఉద్వాసన పలికిన రేవంత్ సీఎంఓ కార్యదర్శిగా శేషాద్రిని నియమించారు. మరో కార్యదర్శిగా తొలిసారి ఓ ఐపీఎస్ అధికారికి అవకాశం కల్పించారు. ఈ పోస్టులో షాన్వాజ్ ఖాసిం నియమించారు. తాజాగా 8 మంది ఐఏఎస్లను బదిలీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన కాట్ర అమ్రపాలికి కీలక బాధ్యతలు అప్పగించారు. ఆమెను సీఎంఓలోకి తీసుకుంటారని అంతా భావించినా హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ గా నియమించారు. మూసీ రివర్ డెవలప్మెంట్ బోర్డు ఎండీగా అదనపు బాధ్యతలు కూడా ఆమెకు అప్పగించారు. పర్యాటక శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న శైలజ రామయ్యకు మెడికల్ అండ్ హెల్త్ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు, లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కొండల్, ట్రాన్స్కో జెన్కో సీఎండీగా సయ్యద్ అలీ, ముర్తుజా రిజ్వీకి ఇవ్వడాన్ని ఎలా చూడాలి? మొత్తానికి అధికార పరిపాలన భాగమైన అధికారుల ప్రక్షాళనకు సీఎం రేవంత్ రెడ్డి షురూ చేసిందని చెప్పుకోవచ్చు. ఇది ఒక ప్రణాళిక, అదేవిధంగా నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టుగా మనకు ప్రభుత్వం అర్థమవుతుంది. ఎందుకంటే అధికారుల ఎంపిక చూస్తేనే మనం దానికి క్లారిటీగా రావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా విద్యుత్కు సంబంధించి ప్రధానమైన ఎజెండాగా ఉంది. విద్యుత్తు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నాడే 80,000 కోట్ల అప్పు ఒక విద్యుత్ డిపార్ట్మెంట్లోనే ఉంది. వీటితో పాటు మళ్ళీ విద్యుత్తును అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. 24 అవర్స్ విద్యుత్తును రైతులకు అందించాల్సిన బాధ్యత ఉంది. డొమెస్టిక్ అనుకోండి, ఇండస్ట్రీస్కి అనుకోండి, ఇది ఒక పెద్ద ఛాలెంజింగ్ టాస్క్గా ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఈ విద్యుత్తు డిపార్ట్మెంటు పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగాలంటే పైనుంచి కిందకి రావాలన్నది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి భావించారు. దీనికి అనుగుణంగానే ముర్తుజా రిజ్వీని ట్రాన్స్కో అండ్ జెన్కో సీఎండీగా నియమితులు చేసిన, అదేవిధంగా ముష్రఫ్ అలీని టీఎస్ఎస్పీసీడీఎల్ సీఎండీగా నియమించడం. అంటే ఈ 2 పోస్టులు అనేవి అత్యంత కీలకంగా ఉన్నాయి విద్యుత్ డిపార్ట్మెంట్లో. విద్యుత్తు 2014 నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో విద్యుత్తులో కొనుగోలులో అనేక అక్రమాలు జరిగాయని ప్రధానంగా రేవంత్ రెడ్డి గతం నుంచి ఆరోపిస్తూ వస్తున్నారు. దానికి సంబంధించి గతంలో చాలాసార్లు నాటి ప్రభుత్వానికి ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డికి మధ్య ఒక రకమైన మాటల యుద్ధం కూడా కొనసాగింది మనం చూసాం. కాబట్టి ఈ డిపార్ట్మెంట్ మొత్తం ప్రక్షాళన జరగాలి, సమయమైన రీతిలో విద్యుత్తు ప్రజలకు అందాలి అంటే ఖచ్చితంగా దీంట్లో ప్రక్షాళన జరగాలనే ఉద్దేశంతోనే ఐఏఎస్లకు ఈసారి బాధ్యతలు అప్పచెప్పారు. ఈ ముర్తుజా రిజ్వీ కూడా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో సీఎండీగా ఇదే పోస్టులో కొనసాగారు. అప్పుడు అనేక సంస్కరణల దిశగా ఆయన ముందుకెళ్ళినారు. డిపార్ట్మెంట్లో కొంత మంచి గుడ్ విల్ ఉన్న ఆఫీసర్స్గా ఉంది. దీనికోసమనే అతన్ని మళ్ళీ తీసుకొచ్చి అదే పోస్టులో పెట్టారని మనం భావించాల్సి ఉంటుంది. మరోవైపు టీఎస్ఎస్పీ డీసీఎల్కు సంబంధించి సీఎండీని కూడా రఘుమారెడ్డి ప్లేస్లో ముష్రఫ్ అలీని కూడా నియమించడం జరిగింది. మొత్తానికి విద్యుత్ శాఖను ఐఏఎస్లకు అప్పచెప్పడం వల్ల పరిపాలనలో జవాబుదారీతనం ఉంటుంది, నిజాయితీ ఉంటుందన్నది ప్రధానంగా ఉంటుంది. రిటైర్డ్ ఆఫీసర్స్ను కంటిన్యూ చేయడం వల్ల వాటన్నింటికి ప్రభుత్వం ఒత్తిళ్లకు వాళ్ళు లొంగుతారన్నది ప్రధానంగా ఉంది. కాబట్టి ఐఏఎస్లకు విద్యుత్ డిపార్ట్మెంట్ అప్పచెప్పడం వెనుక అదే ప్రధాన రహస్యం అనుకోవచ్చు. ఇక మొదటి నుంచి ఏదైతే నియామకాలు చేపట్టినప్పటి నుంచి కూడా రేవంత్ రెడ్డి తన మార్పుతో ముందుకెళ్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సీఎంఓలో కూడా మనం చూసాం, శేషాద్రిని తీసుకొచ్చి సీఎంఓ సెక్రటరీ పెట్టారు. గతంలో ప్రభుత్వానికి ముఖ్యంగా నాటి సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉన్న టీం 7 సలహాదారులను కూడా తప్పించడం, అదేవిధంగా 3 కమిషనర్లు కూడా నిక్కచ్చి కలిగే పేరున్న అధికారులను సిపిలుగా నియమించిన పరిస్థితి కూడా మనం చూసాం. ముఖ్యంగా హైదరాబాద్ సిపిగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి, సైబరాబాద్ సిపిగా మహాశిష్ అవినాష్ మహంతి, అదేవిధంగా సైబరాబాద్ రాచకొండకు సుధీర్ బాబు, ఇలా హానెస్ట్ ఆఫీసర్స్గా ఉన్నారు. కొంత నిర్మోమాటంగా విధుల్లో వెళ్తారన్న ఒక పేరున్న ఆఫీసర్స్ను ఎంపిక చేయడం అంటే పూర్తి స్థాయిలో ఒక పారదర్శక పాలన అందించే దిశగా అధికారుల ప్రక్షాళన కొనసాగుతుంది అనుకోవచ్చు. హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ అలాగే మూసీ కారిడార్ అభివృద్ధి బాధ్యత కూడా ఆమ్రపాలికి ఇచ్చారు. దీని వెనుక కారణాలేంటి?
ప్రధానంగా ఇక్కడ కూడా ఆమ్రపాలి మొన్నటి వరకు కేంద్ర సర్వీసుల్లో ఉంది, ఇప్పుడు రాష్ట్ర సర్వీసుల్లోకి వచ్చింది. ఆమెను తీసుకోవడం కూడా ఒక ముఖ్య ఉద్దేశం ఉందని భావిస్తుంది. ఎందుకంటే గతంలో సీఎంఓలో కీలకంగా స్మితా సబర్వాల్ ఉన్నది. స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసులోకి వెళ్తున్న ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అయితే దానికి సంబంధించి నిన్న స్మితా సబర్వాల్ కొంత క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ ఇంకా స్పష్టత రాని పరిస్థితి ఉంది. ముఖ్యంగా హెచ్ఎండిఏకు జాయింట్ కమిషనర్గా పెట్టడం అంటే ఒక ప్రభుత్వం చాలా కీలకంగా భావిస్తుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఒక ఎజెండా తీసుకున్నారు. మూసీ కారిడార్, హైదరాబాదు నడి మధ్యలో ఉన్న మూసీ కారిడార్ను ఒక వాణిజ్య కేంద్రంగా తయారు చేయాలన్న లక్ష్యంగా ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి పార్టీ మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ పార్టీ అదే చెప్పింది. కాబట్టి మూసీతో నగరానికి చాలా అనుబంధం ఉంది. దాదాపు కొన్ని కిలోమీటర్ల పొడవునా నగరం నడి మధ్య నుంచి మూసి వెళ్తుంటుంది. కాబట్టి ఆ ప్రాంతాన్ని మొత్తం ఒక వాణిజ్య కారిడార్గా చేయాలంటే దాని ఒక బృహత్ ప్రణాళికతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ కీలక బాధ్యతలు ఆమ్రపాలికి అప్పచెప్పడం వెనకాల ఇదే ఉద్దేశం అని తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఒక లక్ష్యాలు చాలా పెద్దగా ఉన్నాయి. నిర్దిష్టంగా వెళ్ళి ఒక పక్క ప్రణాళికతో వెళ్తే తప్ప వాటి రీచ్ కాలేమన్న ఉద్దేశంతోనే నిక్కచ్చి గల అధికారులను, నిర్మోహమాటంగా నిజాయితీగా పనిచేసే అధికారులను ఎంపిక చేయడం వెనకాల ఇదే ఉద్దేశం ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి కొంత దూకుడుగా ముందుకెళ్తుంటాడు. దూకుడు స్వభావం ఉన్న వ్యక్తి. అదేవిధంగా తన వర్క్ స్టైల్ కూడా అంతే వేగంగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడం కూడా అంతే ఉంటుంది. కాబట్టి తన వర్క్ స్టైల్కు అనుగుణంగా పనిచేసే అధికారులను ఎంచుకోవడమే ఇప్పుడు ప్రధాన లక్ష్యంగా రేవంత్ రెడ్డి ముందు ఉన్నట్టు కనిపిస్తుంది. ఓకే కొండల్.